శత్రువు మిత్రుడు. ఒక అడవిలో ఒక జింక ఉండేది. అది చాలా అందంగా చలాకీగా ఉండేది. చెంగు చెంగున ఎగురుతూ గంతులు వేస్తూ అడవి అంతా కలియ తిరుగుతుండేది. మిలమిలా మెరిసే తన చర్మం, దాని మీద అందమైన పువ్వుల లాంటి మచ్చలు చూసుకొని జింక ఎంతో గర్వపడుతుండేది. ఒకరోజు జింక వెళుతుండగా దారిలో దానికి ఒక నక్క ఎదురు వచ్చింది. నా దారికి ఎదురొస్తావా? ఎంత పొగరు నీకు! అంది జింక కోపంగా. ఈ అడవి నీ సొంతం కాదు, ఈ దారిని నువ్వు కొనుక్కోలేదు అంది నక్క కూడా అంతే కోపంగా. అవి రెండు తీవ్రంగా గొడవ పడ్డాయి. నిన్నేం చేస్తానో చూడు అంటూ వెళ్ళిపోయింది నక్క. ఎలాగైనా ఆ జింక పొగరు అణచాలని నక్క కుతకుతలాడిపోసాగింది. మరుసటి రోజు జింక ఇలాగే ఒక తోడేలుతో పోట్లాట పెట్టుకుంది. చాటు నుంచి ఈ విషయం గమనించిన నక్క తోడేలు దగ్గరకు వెళ్ళి, రాను రాను ఈ జింక గర్వం ఎక్కువైపోతున్నది. అది నీకు శత్రువు, నాకు శత్రువు, శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు. కాబట్టి మనమిద్దరం ఈ రోజు నుంచి మిత్రులం. మనమిద్దరం కలిసి దాని పొగరు అణుద్దాం. అందుకు తోడేలు, ఓ సీబెరినక్క, శత్రువుకు శత్రువు మిత్రుడు అనేది పాత మాట. ఎవరికి శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరు అనేది కొత్త నానుడి. వినలేదా నువ్వు? ఈ రోజు నీకు నాతో పని పడినట్లుగానే రేపు నాకు ఆ జింకతో పని పడవచ్చు అంటూ వెళ్ళిపోయింది. గొప్ప త్యాగం నీతి కథ. అనగనగా ఒక అడవిలో ఎలుగుబంటి తన కుటుంబంతో నివాసం ఉండేది. అది ఒకరోజు అరణ్య మార్గంలో వస్తూ ఉండగా ఒక డైనోసార్ దానికి ఎదురొచ్చి, ఓ ఎలుగుబంటి, నేను మిక్కిలి ఆకలితోనూ ఉన్నాను, నిన్ను తినేస్తాను అన్నది. ఎలుగుబంటి చేతులు జోడించి, రాక్షసోత్తమా, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకొని వెళ్తున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నది. వెళ్ళి త్వరగా రా అన్నది డైనోసార్. ఎలుగుబంటి వేగంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను డైనోసార్కి ఆహారంగా వెళుతున్నాను అని విషయం వివరించాడు. చాటు నుంచి ఇది విన్న తన తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగు పరుగున డైనోసార్ వద్దకు వచ్చి, నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నది. అంతలో ఎలుగుబంటి వచ్చి తనయుణ్ణి వదిలివేసి తనను తినమని అన్నది. వీరిద్దరూ వాదలాడుకుంటూ ఉండగానే, నేను ఎలుగుబంటి తండ్రిని, నన్ను తిని వాళ్ళని వదిలిపెట్టు అని అన్నది. అంతలో ఒక ఎలుగుబంటి వచ్చి, భర్తనో కుమారునో కోల్పోయి నేను జీవించలేను, నన్ను తిను అన్నది. ఈలోగానే ఒక నవవధువు వచ్చి, ఈ అనార్థాలకు మూలం నేను, నాకు నగలు తేవడానికి వెళ్ళిన తండ్రి నీ కంట పడినాడు, నన్ను తిను అన్నది. డైనోసార్ కంట జలజల కన్నీరు వచ్చింది. అంతలో అది ఒక సింహంగా మారిపోయి, నేనొక మృగరాజుని, శాపం వల్ల డైనోసార్గా మారాను, మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను, తీసుకోండి అని వాటిని కానుకగా ఇచ్చి అదృశ్యమయ్యింది. పిచ్చుక ఆతృత. ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుక జంట కాపురం ఉండేది. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగురిలో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించే పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందన్నమాట ఆ పిచ్చుక చెవిలో పడింది. మగ పిచ్చుక ఆడపిచ్చుకతో, నాకు పాయసం తినాలని ఉంది, చేసి పెడతావా అని అడిగింది. ఆడపిచ్చుక, సరే, బజారుకెళ్ళి పంచదార పాలు తీసుకురా అన్నది. మగ పిచ్చుక అన్నీ తెచ్చాక పాయసం చేయడం మొదలు పెట్టింది ఆడపిచ్చుక. పొయ్యంటించి గిన్నెలో నీళ్లు బియ్యం పోసి ఉడకపెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా, కానీ మగ పిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై, పాయసం అయ్యిందా అని అడిగింది. ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చుక. ఇంకా అవ్వలేదా అని అడిగింది మగ పిచ్చుక. ఇప్పుడే పంచదార పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి అని అన్నది ఆడపిచ్చుక. పాయసం చివరకు తయారైంది. అడవంతా పాయసం వాసనతో గుమగుమలాడుతుంది. పాయసం అయ్యిందా
అని మగపిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుక అయ్యింది కానీ అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక. ఆ కోపానికి పాయసం అంతా పడేసింది. చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక. మగపిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక్క చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. ఎంతో రుచిగా ఉంది. తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసేందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడటం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది. ఒక అడవిలో ఒక పిచ్చుక ఒక కొమ్మ మీద గూడు కట్టుకొని తన పిల్లలతో ఉండేది. వానాకాలం వచ్చింది. ఒక రాత్రి కుండపోత వర్షం కురవడం మొదలైంది. బలంగా వీచిన గాలులకు పిచ్చుక గూడు దూరంగా ఎగిరిపోయింది. పిచ్చుక పిల్లలు వర్షానికి తడిసిపోసాగాయి. పిచ్చుక తన పిల్లలను తీసుకుని కాకి ఇంటికి వెళ్లి తలుపు తట్టింది. ఎవరు అంటూ లోపలి నుంచి అడిగింది కాకి. కాకమ్మ, నేను. వానగాలికి నా గూడు చెదిరిపోయింది. నా పిల్లలు వర్షానికి తడిసిపోతున్నారు అంది పిచ్చుక. అయితే నేనేం చెయ్యాలి అంటూ ప్రశ్నించింది కాకి. వర్షం ఆగేంత వరకు నీ ఇంట్లో ఆశ్రమం ఇవ్వు అంటూ ప్రాధేయపడింది పిచ్చుక. నా పిల్లలు వెచ్చగా పడుకుని ఉన్నారు, నేను తలుపు తీయలేను అని నిర్దాక్షంగా చెప్పింది కాకి. దానితో పిచ్చుక తన పిల్లలను తీసుకుని కొత్త ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాక ఒకరోజు పిచ్చుక ఇంటి తలుపు ఎవరో తట్టడం విని ఎవరు అని అడిగింది. పిచ్చుకమ్మ, నేను కాకిని. నా ఇల్లు వర్షానికి కూలిపోయింది. నా పిల్లలు తడిసిపోతున్నారు. దయచేసి తలుపు తీస్తే ఈ అర్ధరాత్రి నీ ఇంట్లో ఉంటాను. పిచ్చుక వెంటనే తలుపు తీసింది. కాకి పిల్లలను తన రెక్కలతో ముంచుకుని లోపలికి తీసుకుని వచ్చి తన పిల్లల దగ్గర ఉంచింది. గతంలో పిచ్చుకతో తాను ఎలా ప్రవర్తించిందో గుర్తుకు వచ్చి కాకి సిగ్గుతో తల వంచుకుంది. స్నేహభావం నీతి కథ. ఒకానొక అడవిలో ఓ పెద్ద చెట్టుపై రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని జీవిస్తూ ఉన్నాయి. అదే చెట్టుపై కాకి జంట కూడా నివాసం ఉంటున్నది. అయితే మిగతా పక్షులకు కాకి జంట గూడు నచ్చలేదు. అందులో పుల్లలన్నీ చిందరవందరగా ఉన్నాయి. కావు కావు అనే అరుపు కూడా బాగుండదని వాటితో స్నేహం చేయడానికి ఇష్టపడలేదు. దాంతో ఆ కాకుల జంట బాధపడిపోయింది. అక్కడ ఉండలేకపోయింది. అడవి పక్కనే ఉన్న మందపల్లి అనే ఊరికి వలస వెళ్ళింది. అక్కడ ఓ పూరి గుడిసె ఉంది. దాని పక్కన ఓ పెద్ద చెట్టు కూడా ఉంది. కాకులు రెండు ఆ చెట్టుపై చేరి పుల్ల పుడకలన్నీ ఏరి ఓ చిన్న గూడు కట్టుకున్నాయి. ఆ చెట్టు మీద అప్పటికే చిలుకలు, పిచ్చుకలు, కొంగలు, కోయిలలు నివాసముంటున్నాయి. ఈ కొత్త జంటను పలకరించాయి. ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాయి. ఆ మాత్రం దానికే కాకులు బోలెడు సంబరపడిపోయాయి. అసలు విషయం చెబితే ఇవి కూడా మాట్లాడవని భయపడి ఊరు చూడడానికి వచ్చాం, కొద్ది రోజులు ఉండి వెళ్తాం అని చెప్పాయి. ఆ చెట్టు కింద పూరి గుడిసెలో ఓ ముసలమ్మ ఉండేది. ఆమె రోజు అన్నం తినగానే మిగిలిన మెతుకులు మురికి కాలువలో పోయకుండా చెట్టు కింద విసిరేది. కొన్ని పక్షులు వచ్చి ఆ మెతుకులను ఏరుకొని తినేవి. కాకుల జంట కూడా ఆహారం దొరికినప్పుడల్లా ఆ మెతుకులు తినేది. దాంతో కాకులకు ఆ ముసలమ్మకు తెగ నచ్చేసింది. రోజు ఆమె గొప్పదనం గురించి చెప్పుకునేవి. ముసలమ్మ నిత్యం కర్రపుల్లలు ఏరుకుని వచ్చి వంట చేసుకోవడం చూశాయి కాకులు. ఒకరోజు ముసలమ్మ జ్వరంతో బాధపడుతూ కర్రపుల్లలు తెచ్చుకోలేదు. వంట చేయడానికి కర్రపుల్లలు లేక దిగులుగా కూర్చుని ఉన్న ముసలమ్మను చూసింది కాకి జంట. ఆమెకు ఎలాగైనా సహాయం చేయాలని అనుకుంది. వెంటనే 2 పుల్లలను నోటితో కరుచుకొని వచ్చి ముసలమ్మ దగ్గర వేశాయి. ఇలా చాలాసార్లు తిరిగి తిరిగి బోలెడు పుల్లలు తెచ్చి పెట్టాయి. అది చూసి ముసలమ్మ చాలా సంతోషించింది. నెమ్మదిగా వంట చేసుకొని తిని కొన్ని మెతుకులు ప్రేమగా వాటికి వేసింది. ఆ తర్వాత ఊర్లోకి వెళ్లి మందు బిళ్ళలు తీసుకొచ్చుకున్నది. కాకి జంట చేసిన సహాయం చూసి మిగిలిన పక్షులు వాటి మంచితనం, సహాయ గుణాన్ని ఎంతో మెచ్చుకున్నాయి. ఆ రోజు నుంచి మరింత స్నేహభావంతో మెలకసాగాయి. దీంతో కాకులు ఎంతో ఆనందించాయి. కాకరకాయ రుచి నీతి కథ. అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు. అతనికి ఆ కూర చాలా నచ్చింది. అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు. అందుకని కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరకాయ పదుని భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి 3 కాకరకాయలు పండించాడు. అవి ఎంతో సరదాగా కోసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి
వాటిని ఉల్లిపాయలతో నూరి బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు. మర్నాడు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్ళిపోయాడు. రోజంతా కాకరకాయ ఉల్లికారం పెట్టిన కూరని తలుచుకుని అతని నోరు ఊరుతూనే ఉంది. ఇప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు కూర తిందామా అని ఆరాటపడుతూ ఉన్నాడు. ఇలా ఉండగా అతని పెళ్ళాం బూరు ముక్కల్లోని మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలుపెట్టింది. ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసలు ఆడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి. కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండపట్టలేకపోయింది. రుచి ఎలా ఉందో చూడాలి కదా అని ఒకటి చూద్దాము అనుకుని ఒక కాకరకాయ తినేసింది. కొంతసేపటికి ఆకలేస్తోంది. నా వంతు కూర అన్నం తిందాము అనుకుని రెండో కాయ కూడా తినేస్తుంది. మొత్తానికి పొలం పని పూర్తి చేసుకుని రైతు కాకరకాయ కలలు కంటూ ఇంటికి చేరుకున్నాడు. భోజనానికి కూర్చుంటే పెళ్ళాం కూర వడ్డించింది. ఇదేంది ఒకటే ఉంది, మిగిలిన రెండేవి అని అడిగాడు. ఒకటి రుచి ఎలా ఉందో అని తిని చూశాను, రెండోది నా వాట, అందుకే అన్నంలో తినేశాను అని చెప్పింది. రైతు కోపం వచ్చి అలా ఎలా తినేస్తావు అన్నాడు. అని మూడోది కూడా నోట్లో వేసుకుని తినేసింది. కాకరకాయ రుచి అలాంటిది మరి. పిచ్చుక గుణం నీతి కథ. ఒకానొక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయమైంది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయింది. పిచ్చుకకి అందరూ చెప్పారు, ఆ కాకులతో స్నేహం చేయొద్దు, అవి మంచివి కావు అని. కానీ ఆ పిచ్చుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయకపు పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలు పెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే. అవి తుర్రుమని ఎగిరిపోయాయి. పిచ్చుక రైతులకు దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నేను అమాయకురాల్ని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ పంట నాశనమైన రైతులు కోపం మీద ఉన్నారు. పిచ్చుక మాట నమ్మడం లేదు కదా. దాని వైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశారు. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమే అనుకుంటారు. పులిని భయపెట్టిన జింక. అనగనగా ఓ అడవి. ఆ అడవిలో జింక ఒకటి ఉన్నది. అది ఓ రోజు గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళింది. ఇంతలో వాన మొదలైంది. వెంటనే జింక పక్కనే ఉన్న గుహలోకి వెళ్ళి తలదాచుకుంది. కాసేపటికి వాన తగ్గింది. ఇంకా బయటకు వద్దాం అనుకునేంతలో గుహ వైపు వస్తున్న పెద్ద పులి కనపడింది. ఒక్కసారిగా జింక గుండె ఆగినంత పనైంది. అమ్మో, ఆ పెద్ద పులి కంటపడ్డానో ప్రాణాలు పోయినట్టే, ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచనలో పడింది. గుహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్ద పులికి కనబడే అవకాశమే లేదని ఆలోచనలో రాగానే కాస్త స్థిమితపడింది. కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. పెద్ద పులి ఏ క్షణంలో అయినా గుహలోపలికి వచ్చేయచ్చు. తానేమో బయటకు పరిగెత్తుకెళ్ళి పారిపోయే అవకాశం లేదు. వెంటనే జింకకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అది గంభీరంగా గొంతు మార్చి, ఆ పెద్ద పులి వచ్చే సమయం అయ్యింది, నిశ్శబ్దంగా ఉండు, అది రాగానే మనం ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం. ముందే చెప్తున్నా, దాని గుండెకాయ మాత్రం నాకే. ఇప్పటికీ 99 పులుల గుండెలు తిన్నా, ఇదొక్కటి తింటే 100 అవుతాయి అన్నది. ఆ మాటలు విన్న పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు. తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది. ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పరిగెత్తింది. దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది. ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది. అది విన్న మాటలు విషయం చెప్పింది. పద వెళ్ళి చూద్దాం అని అంది తోడేలు. పులి భయం భయంగానే ఒప్పుకుంది. జింక గుహలో నుంచి బయటకు వద్దాం అనుకునేంతలో దానికి ఓసారి తోడేలు పెద్ద పులి కనిపించింది. మరోసారి గొంతు మార్చి, పెద్ద పులి వచ్చేలా లేదు కానీ ఈ లోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్ళి చూసొస్తా. మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి. ఈరోజు మనం పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే
అని గంభీరంగా అంది జింక. తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది. ఈ కంగారులో అది పెద్ద పులిని ఢీకొట్టింది. ఒక్కసారిగా పులి కూడా ఉలిక్కిపడి కింద పడింది. వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది. తోడేలు దాన్ని అనుసరించింది. బతుకు జీవుడా అనుకుంటూ జింక గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది. ఇంకిప్పుడు ఆ గుహ వైపు వెళ్లే సాహసం చెయ్యలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి ఆపద నుండైనా గట్టెక్కవచ్చు. గడసరి అత్త సొగసరి కోడలు నీతి కథ. ఒక ఊరిలో గడసరి అత్త సొగసరి కోడలు ఉండేవారు. అత్తగారు చాలా గడసరి, కోడలు చాలా తెలివైనది. అత్తగారు కోడలిని ఎప్పుడూ ఏదో పని చేయమని చెప్పేది. కోడలు కూడా ఏమీ అనకుండా అన్ని పనులు చేసేది. ఒకరోజు అత్తగారు కోడలిని పిలిచి, కోడలా, ఈరోజు నువ్వు నాకు ఓ ప్రత్యేకమైన వంటకం చేసి పెట్టాలి అని చెప్పింది. కోడలు సరే అత్తగారు అని చెప్పి వంట చేయడం ప్రారంభించారు. కోడలు వంట చేస్తుండగా అత్తగారు వచ్చి, కోడలా, ఈ వంటకం నాకు నచ్చలేదు, నువ్వు మరో వంటకం చెయ్యి అని చెప్పింది. కోడలు మళ్ళీ మరో వంటకం చేయడం ప్రారంభించింది. కోడలు మరో వంటకం చేస్తుండగా అత్తగారు మళ్ళీ వచ్చి, కోడలా, ఈ వంటకం కూడా నాకు నచ్చలేదు, నువ్వు ఇంకో వంటకం చెయ్యి అని చెప్పింది. కోడలు విసుగు చెందింది, కానీ ఏమీ అనకుండా మరో వంటకం చేయడం ప్రారంభించింది. కోడలు మరో వంటకం చేస్తుండగా అత్తగారు మళ్ళీ వచ్చి, కోడలా, ఈ వంటకం కూడా నాకు నచ్చలేదు, నువ్వు ఎందుకు సరిగ్గా వంట చేయలేకపోతున్నావు అని అడిగింది. కోడలు నవ్వి, అత్తగారు, నేను ఎన్ని వంటకాలు చేసినా మీకు నచ్చడం లేదు, బహుశా మీకు ఆకలి వేయడం లేదేమో అని చెప్పింది. అత్తగారు ఆశ్చర్యపోయి, అవును కోడలా, నాకు ఆకలి వేయడం లేదు, నేను నిన్ను పరీక్షించడానికి అలా చేశాను అని చెప్పింది. కోడలు నవ్వి, అత్తగారు, మీరు నన్ను పరీక్షించాల్సిన అవసరం లేదు, నేను మీకు ఎప్పుడూ మంచి కోడలిగానే ఉంటాను అని చెప్పింది. అత్తగారు కోడలి తెలివితేటలను మెచ్చుకుని, నువ్వు నిజంగా చాలా మంచి కోడలివి అని చెప్పింది. ఈ కథలో నీతి ఏమిటంటే ఓర్పు తెలివితేటలతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. గాడిద కుక్క నీతి కథ. అనగనగా ఒక ఊరిలో ఓ చాకలివాడు ఉండేవాడు. అతడికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేది. గాడిద బట్టల మూటలను మోసేది. కుక్క యజమాని ఇంటికి కాపల కాసి అతను ఎక్కడికి వెళ్తే అక్కడికెళ్ళి తోడుండేది. అలా గాడిద కుక్క రెండూ స్నేహంగా ఉండేవి. అయితే కొంతకాలంగా గాడిదకు పని బాగా పెరిగింది. పాపం, ఈ గాడిద రోజంతా బరువైన మూటలను మోసి పనిలో నాకు ఎంతో సహాయపడుతున్నది. కానీ కుక్క పగలంతా నా చుట్టూ తిరగడం, రాత్రల్లా హాయిగా పడుకోవడం తప్ప దానికి పనేముంది అనుకుని చాకలివాడు కుక్క కన్నా గాడిదకు ఎక్కువ ఆహారం పెట్టడం, ప్రేమగా చూసుకోవడం చేసేవాడు. దాంతో గాడిద బాగా సంబరపడేది. కుక్క లోపలే కుళ్ళుకునేది. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అప్పుడు చూపిస్తాను నేనేంటో అనుకుని సమయం కోసం వేచి చూడసాగింది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఆ ఇంట్లో ఒక దొంగ ప్రవేశించాడు. దొంగ ఇంట్లోకి వెళ్లడం చూసిన కుక్క మౌనంగానే ఉంది. ఇది గమనించిన గాడిద కుక్క వైపు ఆశ్చర్యంగా చూసి, నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు అని అడిగింది. మన యజమాని నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, గత కొంతకాలంగా నాకు సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు, అలాంటప్పుడు నేనెందుకు మరగాలి అని కుక్క గాడిదతో వాదనకు దిగింది. ఇది వాదించుకునే సమయం కాదు, దొంగ ఉన్నదంతా ఊడ్చుకుపోయేలా ఉన్నాడు, ముందు మన యజమానికి సహాయం చేయాలి, వెంటనే మొరుగు అన్నది గాడిద. కుక్క తను మొరగనన్నట్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ఇక చేసేదేమీ లేక గాడిద గట్టిగా కూత పెట్టడం మొదలుపెట్టింది. గాడిద అరుపులు విని ఆ శబ్దం భరించలేక దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు. దొంగ నెమ్మదిగా పారిపోయాడు. చాకలివాడికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందని గాడిదపై విపరీతమైన కోపం వచ్చింది. పెద్ద దుండకర్ర తీసుకొని దానిని చితకబాదాడు. ఇదంతా కుక్క నవ్వుతూ చూస్తూ ఉంది. అప్పుడు అర్థమైంది గాడిదకు, ఎవ్వరు పని వాళ్ళే చెయ్యాలి,